ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా. మీ కృప చొప్పున ప్రభా నైనా, అనాది సంకల్పంలో ప్రభా మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్న దేవా, మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నైనా. మేము ప్రభా మీకు ఇష్టలైన బిడ్డలుగా జీవించడానికి, మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రభా మీరే మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ క్లాస్ అంతటిలో మీరే మీ ఆత్మ సహాయము సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ డేవిడ్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం నుంచి 24 1 సామ్యూయల్ చాప్టర్ 16 to 24. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. Psalms chapter 40 verse 1 to 3. I waited patiently for the Lord. He turned to me and heard my cry. He lifted me out of the slimy pit, out of the mud and mire. He set my feet on a rock and gave me a firm place to stand. He put a new song in my mouth, a hymn of praise to our God. Many will see and fear the Lord and put their trust in him. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి, ఒక ప్రామినెంట్ పర్సన్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఆయన దావీదు. అయితే ఇజ్రాయెల్ చరిత్ర మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఫస్ట్ మోషేని, తర్వాత యెహోషువని, తర్వాత న్యాయాధిపతులని దేవుడు వారికి ఇచ్చారు. ఈ సమయం అంతటిలో కూడా దేవుడే వారి మీద ఒక రాజుగా ఉండి వారిని ఏలుబడి చేస్తూ వారి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించారు. అయితే చివరి న్యాయాధిపతి అయిన సమూయేల్ కాలంలో ఈ లోక మర్యాద ప్రకారంగా మాకు కూడా ఒక రాజు కావాలనేసి వారు అక్కడ సమూయేల్ని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి సౌలును మొదటి రాజుగా వారికి నియమించాడు. కానీ అతడు దేవునికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి తర్వాత వ్యక్తి అయినటువంటి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే థియోక్రసీ నుంచి మోనార్కీకి ట్రాన్సిషన్ జరిగిందంటే ఒక దైవ పరిపాలన నుంచి ఒక మానవుని ఏలుబడిలోకి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు దావీదు యొక్క ప్లేస్ మనం హిస్టరీలో చూస్తే ఏమవుతుందంటే వరల్డ్ హిస్టరీలో దావీదు యొక్క స్థానము చాలా ప్రాముఖ్యమైనది అనమాట, ఒక ప్రామినెంట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు కదా, పర్వతములు ఉంటాయి. పర్వతములు అవి చాలా ఎత్తైన ప్రదేశంలో, అయితే పర్వతముల కంటే కూడా ఎత్తైన ప్రదేశం ఏంటి? శిఖరం అనమాట. శిఖరం, ఇవి మౌంటైన్స్ కదా, ఇది పీక్ ఆఫ్ మౌంటైన్. అయితే మౌంటైన్స్ అంటే పర్వత శిఖరం అనమాట. అంటే శిఖరము పర్వతముల కంటే కూడా ఎత్తైందనమాట. ఇప్పుడు వరల్డ్ హిస్టరీలో కూడా ఎంతోమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, కానీ వారందరికంటే కూడా ఒక ఉన్నతమైన స్థానము దావీదుకు దేవుడు ఇచ్చాడనమాట. ఇప్పుడు మనము ఇక్కడ యేసుక్రీస్తు విషయం మనం చూస్తే యేసుక్రీస్తు అబ్రహాం యొక్క కుమారుడు కానీ యాకోబు కుమారుడుగా ఆ విధంగా అతను పిలువబడ్డాడు, కానీ దావీదు కుమారునిగా అతడు పిలువబడతాడు. అంటే అంత ప్రామినెంట్ ప్లేస్ దావీదుకి వరల్డ్ హిస్టరీలో ఉందన్నమాట. ఇంకా దావీదు యొక్క పేరు మనం చూస్తే బైబిల్లో ఎవరి పేరు కూడా దావీదు యొక్క పేరు ద్వారా ఇవ్వబడినట్టు ఎక్కడ కూడా లేదనమాట. యాక్చువల్గా రెండో దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే దోదావాహు అనేసి ఆ యొక్క పేరు ఉందనమాట. అక్కడి నుండి దావీదు యొక్క పేరు తీయబడినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా చూస్తే దావీదు యాక్చువల్గా అతను ఒక మంచి కవి. ఇంకా అదే సమయంలో అనేక కీర్తనలు అతను రాసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇంకా వాక్యంలో చూస్తే ఆయన ఒక మంచి యుద్ధశాలి, బహుశూరుడు అనమాట. ఇంకా సితార వాయించడంలో చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. ఇంకా అంతకంటే మించి మంచి మాట నేర్పరి కలిగిన వాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నవాడనమాట. అంటే అతని జీవితం చూస్తే ఒక మంచి చెడ్డల యొక్క కలయిక అనమాట. అతడు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అతని జీవితంలో ఒక పాపంని చేసినట్టు మనం తర్వాత లెసన్స్లో మనం చదువుకుంటాం అనమాట. ఆ పాపంని బట్టి అతడు దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడి ఇంకా తిరిగి దేవునితో అతడు సమాధాన పడ్డాడు. కాబట్టి
దేవుడు అతని గురించి ఏమి సాక్ష్యం ఇస్తాడంటే, అతడు నా చిత్తమైన మనస్సు కలిగిన వాడు, అతడు నా హృదయానుసారుడు. అంటే అతను బ్రతికినంత కాలం కూడా దేవుని కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా అతడు జీవించాడనమాట. అతని జీవిత కాలం అంతా కూడా దేవునికి తన ఇష్ట ప్రకారంగా కాదు కానీ దేవునికి నచ్చినట్టుగా అతడు జీవించాడనమాట. ఇంకా అతడు ఎప్పుడు కూడా విగ్రహారాధన చేసిన వ్యక్తిగా మనం చూడమన్నమాట. ఇంకా అదే సమయంలో అతని కాలంలో అతని ఏలుబడిలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా అతడు విగ్రహారాధన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయలేదన్నమాట. అయితే ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావం ఎలాంటిది అనేసి దావీదు జీవితం ద్వారా అది మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. సో దావీదు ఒక మంచి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం అనమాట. అయితే దావీదు యొక్క బయోడేటా చూస్తే, దావీదు యెష్షై యొక్క కుమారుడు. అతను బెత్లెహేమ్కి చెందినవాడనమాట. యెష్షై మనకి తెలుసు కదా, రూతు లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. యెష్షై ఎవరు? రూతు బోయాజు యొక్క మనమడు. రూతు బోయాజుకి ఓబేదు పుట్టాడు, ఓబేదు నుంచి యెష్షై పుట్టాడు, యెష్షై నుండి ఇంకా దావీదు జన్మించాడు. దావీదు కుమారునిగా యేసుక్రీస్తు పిలువబడతాడనమాట. అతనికి 7 సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు ఉన్నారనమాట. అది వాళ్ళ పేర్లన్నిటిని కూడా మనము 1వ దినవృత్తాంతం గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలుగుతాం అనమాట. అతని సహోదరుల యొక్క పేర్లు ఏంటంటే సెరూయా ఇంకా అబీగెయుల్ అనమాట. ఇంకా అతను మంచి సితారా వాయించగలిగిన నైపుణ్యం కలిగిన వ్యక్తి అనమాట. సో ఇప్పుడు దావీదు గురించి మనం అతన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, 2వ రాజుగా దేవుడు అతన్ని నియమించడానికి గల కారణాలేంటి మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అతన్ని దేవుడు నియమించిన తర్వాత దేవుడు అతన్ని ఏ విధంగా నడిపించబోతున్నాడు అనేది ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు అందరూ లెసన్ని చాలా కేర్ఫుల్గా ఇంకా చాలా శ్రద్ధగా మీరు వినాలి. మొదటి రాజు అయినటువంటి సౌలును దేవుడు విసర్జించిన తర్వాత దేవుడు సమూయేలుతో ఏమని చెప్తాడంటే, యెష్షై కుమారులలో నేను ఒకడిని ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా నియమించినట్లు నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అనేసి దేవుడు సమూయేలుతో చెప్తాడనమాట. సమూయేలు దేవుడు చెప్పిన ప్రకారంగా తను బెత్లెహేంలోని యెష్షై దగ్గరికి వెళ్ళినప్పుడు యెష్షై తన 7 కుమారులను కూడా సమూయేలు ఎదుట నిలబెడతాడనమాట. కానీ దేవుడు అక్కడ ఎవరిని కూడా అక్కడ ఏర్పరచుకోడనమాట. వారు చూడడానికి చాలా ఎత్తు కలిగిన వారు, మంచి సౌందర్యం కలిగిన వారు అనమాట. అయితే అప్పుడు దేవుడు సమూయేలుతో ఏమని చెప్తాడంటే, నేను మనుషుల పై రూపంని లక్ష్య పెట్టువాడిని కాదు, నేను హృదయంలను లక్ష్య పెట్టువాడును అనేసి దేవుడు ఆ విధంగా సమూయేలుతో చెప్తాడనమాట. అప్పుడు సమూయేలు మళ్ళీ యెష్షైని అడుగుతాడు, నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అనేసి ఆ విధంగా అడిగినప్పుడు చివరి వాడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాయుచున్నాడు అనేసి చెప్పి దావీదుని అక్కడ పిలువనంపిస్తారనమాట. పిలువనంపించినప్పుడు అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అనేసి చెప్పినప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే తన తైలపు కొమ్మును తీసుకొని అక్కడ దావీదుని అక్కడ సమూయేలు అభిషేకిస్తాడనమాట. అక్కడ సమూయేలు దావీదుని అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని మీదకి ఆ రోజు నుంచి బలంగా దిగి వస్తుంది అనమాట. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా సౌలును దేవుడు విసర్జించాడు కాబట్టి దేవుని ఆత్మ అతని నుంచి తొలగిపోతుంది. ఇంకా దురాత్మ దేవుని యొద్ద నుండి ఒకటి అతని మీదకి వస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చినప్పుడు అది అతన్ని చాలా వెరపిస్తుంది అనమాట. అంటే చాలా ఇబ్బంది పడుతుంది అనమాట, కలవరపరుస్తుంది అనమాట. ఆ సమయంలో సౌలు యొక్క సేవకులు ఏమని చెప్తారంటే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి మంచి సితారాన్ని వాయించగలిగే ఒక వ్యక్తిని మేము తీసుకొచ్చి నీకు నియమిస్తాము. యెష్షై కుమారులలోని ఒకడు మంచిగా సితారా వాయించగలిగిన నైపుణ్యం గలవాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు అనేసి ఆ విధంగా చెప్పి అక్కడికి దావీదుని వారు పిలువనంపిస్తారనమాట. ఎప్పుడైతే ఇంకా సౌలుకి దురాత్మ పడుతుందో అక్కడ దావీదు సితారాన్ని వాయించినప్పుడు అతనిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయి అతడు ఇంకా నెమ్మది కలిగిన వాడిగా ఉండి అతడు బాగుపడతాడనమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఇజ్రాయేలీలు ఇంకా ఫిలిస్తీన్లు యుద్ధం కొరకు ఏలా లోయ దగ్గర వారు దిగుతారనమాట. ఈ లోయకి ఒక పర్వతం ఇటువైపు ఫిలిస్తీన్లు ఉంటారు, ఇంకొక పర్వతంకి ఇటువైపు ఇజ్రాయేలీలు అక్కడ లోయలో దిగుతారనమాట. అయితే ఫిలిస్తీన్ల తరఫు నుంచి గొల్యాతు అనేసి ఒక మంచి ఛాంపియన్ అనమాట, ఒక గొప్ప శూరుడు అక్కడికి వచ్చి వారికి సవాల్ విసురుతాడనమాట. అతను ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ పక్షంన ఒక వ్యక్తి వచ్చి నాతో పోట్లాడి నన్ను చంపేసినట్లయితే మేమందరం కూడా మీకు దాసులం అవుతాము. ఒకవేళ ఆ విధంగా కాకుండా నేను అతన్ని చంపివేసినట్లయితే మీరు నాకు దాసులు అవుతారు అనేసి ఆ విధంగా ఇజ్రాయేలీలకి అక్కడ సవాల్ విసురుతారనమాట. అలా చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చాలా భయపడిపోతారు. యాక్చువల్గా ఇంత పెద్ద సైన్యము ఒక్క గొల్యాతుతో భయపడడానికి గల కారణం ఏంటి అని చూస్తే, యాక్చువల్గా గొల్యాత్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది మనం చూసుకున్నట్లయితే, గొల్యాతు చాలా
గొప్ప శూరుడు అనమాట. అతని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 9 feet 6 inches. జనరల్గా ఒక వ్యక్తి యొక్క హైట్ ఎంత ఉంటుంది? 5.7, 5.8, అట్ లాస్ట్ 5.9. కానీ ఇతను మాత్రం ఎలా ఉన్నాడంటే 9 feet 6 inches. అంటే ఆ వ్యక్తిని ఇలా పైకి చూడాల్సిందనమాట. ఇంకా అతను ధరించిన కవచం ఏంటంటే అది రాగి కవచం. అది 50,000 తులములు గలది, అంటే నియర్లీ 85 kgs అనమాట. ఇంకా అతను ధరించిన చెప్పులు ఏంటంటే అవి కూడా రాగి కవచం. ఇంకా అతని యొక్క బల్లెము, దాని యొక్క వెయిట్ ఏంటంటే అది 6,000 తులములు కలిగినది. ఇంకా అతను రాగి యొక్క శిరస్త్రాణము ధరించినవాడు. ఇంకా అతను డాలు మోయడానికి అతని వెంట ఒకడు నడవవలసి వస్తుందన్నమాట. ఇంకా ఒక వ్యక్తి అతని ముందు నిలబడినప్పుడు ఎంత చిన్నగా కనబడతాడంటే, ఇక్కడ చూడండి, యాక్చువల్గా దావీదు ఇది గొల్యాతుతో పోట్లాడుతున్న సమయంలో చూడండి, దావీదు అతని ముందు ఎంత చిన్నగా కనబడుతున్నాడు. సో ఇంత హైట్, ఇంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ఇంత బలమైన వ్యక్తితో ఇజ్రాయేలీలో నుండి ఎవరన్నా ఒకరు వెళ్ళి పోట్లాడడానికి చాలా అక్కడ భయపడుతున్నారనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే యెషై యొక్క 3 కుమారులు కూడా అక్కడ సౌలు యొక్క దండులో ఇజ్రాయెల్ పక్షంన పోరాటం చేసేవారిగా ఉంటారనమాట. అప్పుడు యెషై ఏం చెప్తాడంటే దావీదును పిలిపించి, నీ అన్నలు అక్కడ యుద్ధరంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో నువ్వు వెళ్ళి తెలుసుకొని వాళ్ళ దగ్గర నుండి క్షేమంగా ఉన్నట్లు ఒక ఆనవాళ్ళు తీసుకురా అనేసి వారికి కొన్ని పదార్థాలను కూడా ఇచ్చి దావీదుని అక్కడికి పంపిస్తారనమాట. సో దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి అక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడ ఫిలిస్తీయుడు అక్కడ వచ్చి ఇంకా ఇజ్రాయెల్ ప్రజల మీద సవాల్ విసరడం చూసి అక్కడ దావీదు అవన్నీ చూసి దావీదుకి చాలా కోపం వస్తుందన్నమాట. అంటే జీవం గల దేవుని సైన్యంని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అనేసి ఆ విధంగా అతనికి చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఒక వ్యక్తి ఏమని చెప్తాడంటే, ఇప్పుడు గొల్యాతు ఓడించిన వాడిని సౌలు గొప్ప ధనవంతుడిగా చేస్తాడు, ఇంకా తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడనేసి ఆ విషయాలు చెప్తారనమాట. ఇంకా ఇక్కడ దావీదును చూసి తన అన్నలు కూడా అంటారు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి అతన్ని ఆ విధంగా అంటారనమాట. కానీ అక్కడ ఈ యొక్క దావీదు ఏమని అనుకుంటాడంటే, ఏ విధంగా అయినా గొల్యాతుని ఓడించాలి అని దేవుని మీద విశ్వాసం కలిగి అతడు ఆ కార్యంని చేయాలనుకుంటాడనమాట. ఈ విషయము సౌలుకి తెలుస్తుంది. సో సౌలు ఏం చేస్తాడంటే దావీదును పిలిపించి, నువ్వు అతనితో పోట్లాడలేవు, ఎందుకంటే నువ్వు బాలుడవు, అతనైతే చిన్న వయసు నుంచి కూడా అతడు యుద్ధాభ్యాసము కలిగిన వాడు, నువ్వు అతన్ని ఓడించలేవు అనేసి ఆ విధంగా సౌలు దావీదుతో చెప్తాడనమాట. కానీ ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, నేను గొర్రెలు కాయించినప్పుడు ఎలుగుబంటి సింహం కన్నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నేను వాటిని జయించాను, వాటిని చీల్చివేశాను అనేసి ఆ విధంగా సౌలుతో చెప్తాడనమాట. ఇప్పుడు ఈ గొల్యాతు కూడా వాటిలో ఒకటి వంటి వాడుగా అవుతాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, తప్పకుండా దేవుడు అక్కడ జయమిస్తాడు అనేసి ఆ విధంగా ఇక దావీదు సౌల్ని ఒప్పిస్తాడనమాట. సో సౌలు అప్పుడు చెప్తాడు, సరే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు వెళ్ళు అనేసి చెప్పి ఏం చేస్తాడంటే సౌలు తన యుద్ధ వస్త్రములన్నిటిని కూడా దావీదుకి ధరింపజేస్తాడు. కానీ అక్కడ అతడు అవి వేసుకోవడానికి ఇష్టపడాడు, ఎందుకంటే అతనికి అవి అలవాటు లేవు కాబట్టి. దావీదు ఏమని చెప్తాడంటే, నేను ఆ విధంగా వెళ్ళను, నేను ఇంకా ఇవి వేసుకొని నేను పోట్లాట చేయలేను అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పేసి అతను ఏం చేస్తాడంటే, అతను చేతిలో ఒక కర్ర తీసుకొని ఇంకా వడిసెలు స్లింగ్ తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా లోయలో నుంచి 5 నున్నటి రాళ్ళు, ఇప్పుడు లోయలో చాలా సాఫ్ట్ స్టోన్స్ ఉంటాయి కదా, సో ఆ రాళ్ళు తీసుకొని ఇంకా అతను గొల్యాతు మీదకి వెళ్తాడనమాట. గొల్యాతు ఇంకా దావీదు ఆ విధంగా రావడం చూసి అతను ఏమంటాడంటే, నేనేమన్నా కుక్కన్నాను నా మీదకి కర్రను పట్టుకొని వస్తున్నావు అనేసి ఆ విధంగా దావీదుని హేళన చేసి ఇంకా ఏమని చెప్తాడంటే, నిన్ను చంపేసి ఇంకా పక్షులకి జంతువులకి నేను ఆహారంగా ఇచ్చేస్తాను అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. కానీ అక్కడ దావీదు అతన్ని చూసి భయపడాడు దావీదు, ఎందుకంటే దావీదు ఏమని చెప్తాడంటే, నువ్వు కత్త చేత ఈట చేత నువ్వు నా మీదకి వస్తున్నావు, కానీ నేను యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను, కాబట్టి నేనే నిన్ను చంపి ఇంకా పశువులకి భూజంతులకి నిన్ను ఆహారంగా వేస్తాను. ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో దేవుడు ఉన్నాడని, అతను కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాదని మీ దండు వారందరూ తెలుసుకుంటారు, ఇంకా యుద్ధం కూడా యెహోవాదే అనేసి ఆ విధంగా అతను దేవుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగి గొల్యాతుతో అతడు పోట్లాడడానికి వెళ్తాడనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, అతను ఇంకా గొల్యాతు దగ్గరికి వెళ్ళి అతను ఏం చేస్తాడంటే, తన సంచిలో నుంచి ఏటిలో నుండి తీసిన ఒక రాయి ఉంది కదా, ఆ రాయిని తీసి గొల్యాతు యొక్క నుదురు మీద కొట్టినప్పుడు అతడు బోర్ల పడిపోయి కుప్పగూలిపోతాడనమాట. ఇంకా అక్కడ వాక్యంలో ఏమని ఉంటుందంటే, గొల్యాతు కంటే కూడా దావీదు బలాఢ్యుడై అతన్ని జయించాడు అని ఉంటుంది. సో ఆ విధంగా అతను పడిపోయిన వెంటనే దావీదు ఏం చేస్తాడంటే, అతను పరిగెత్తుకొని
ఎత్తుకొని వెళ్ళి గొల్యాతు మీద నిలబడి ఇంకా అతని కత్తి దూసి అతని తలని నరికి వేస్తాడనమాట. అక్కడ గొప్ప జయం దొరుకుతుంది అనమాట. ఇజ్రాయేలీలు ఇంకా ఎంతో సంతోషంతో జయము జయమని అక్కడ కేకలు వేస్తారు. ఇంకా ఇక్కడ ఫిలిస్తీన్లను వారు తరుముతారు. ఇంకా ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ గొప్ప జయం దొరుకుతుంది అనమాట. ఈ విషయం విన్న సౌలు చాలా సంతోషిస్తాడనమాట. ఇంకా సౌలు దగ్గరికి అతడు గొల్యాతు యొక్క తలను తీసుకొని వెళ్ళినప్పుడు సౌలు చూసి అది చాలా సంతోషించి అతను ఇంకా తిరిగి ఇంటికి పంపించాలనుకోడు, కానీ అతడు తన దగ్గరే అతన్ని ఉంచుకోవాలనుకుంటాడనమాట. సౌలుకి యోనాతాను అనే ఒక కుమారుడు ఉన్నాడనమాట. అతను ఈ విషయం చూసినప్పుడు ఏమవుతుంటే దావీదు యొక్క హృదయంతో అతని హృదయం కలిసిపోతుంది. ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. యాక్చువల్గా బైబిల్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది అనమాట. మంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. ఇంకా యోనాతాను ఏం చేస్తాడంటే తన యొక్క విల్లును, తన యొక్క దుప్పటిని, ఇంకా తన యొక్క కత్తిని, ఇంకా నడికట్టుని ఇంకా దావీదుకి అక్కడ బహుమానంగా ఇస్తాడనమాట. యోనాతాను అన్న మాటకి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మెర్సిఫుల్, దేవుడు దయగలిగిన వాడు. ఇంకా దావీదుకి అర్థం ఏంటంటే ప్రియుడు, బిలవ్డ్ అనమాట. సో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారనమాట. సో ఇప్పుడు దావీదు గొల్యాతుని ఓడించిన తర్వాత అక్కడ స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళు గొప్పగా పాటలు పాడతారనమాట. ఏమని పాటలు పాడతారంటే సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులని నాశనం చేశాను, హతం చేశాను అనేసి ఆ విధంగా వాళ్ళు ఇంకా దావీదుని పొగుడుతూ మంచి పాటలు పాడతారనమాట. ఆ సమయంలో సౌలుకి చాలా కోపం వస్తుంది. ఏంటి దావీదు 10,000 కొలది, నేను 1000 కొలది శత్రువులను చంపానా అనేసి ఆ విధంగా అతనికి ఒక అసూయ దావీదు మీద కలుగుతుంది అనమాట. ఇంక ఇతడు ఇంత గొప్పవాడైపోయాడంటే తప్పకుండా రాజ్యము ఇతని చేతిలోకి వెళ్ళిపోతుంది, ఇతడే ఇంకా రాజుగా మారుతాడు అనేసి అప్పటి నుండి సౌలు ఏం చేస్తాడంటే అతని మీద ఒక విషపు చూపు, అంటే అతన్ని ద్వేషించడం, అతని మీద ఒక అసూయ, ఒక పగ కలిగిన వాడిగా అతడు ఉంటాడనమాట. మరుసటి రోజు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి దిగి వస్తుంది అనమాట. ఆ సమయంలో దావీదు ముందులాగానే అతడు సితారాన్ని వాయిస్తాడనమాట. ఆ విధంగా చేస్తున్న సమయంలో సౌలు దావీదుని చంపాలన్న ఉద్దేశంతో తన ఈటని దావీదు పైకి విసిరుతాడనమాట. 2 సార్లు అక్కడ దావీదు తప్పించబడతాడనమాట. తప్పించబడడం చూసి దేవుడు ఇతనికి తోడై ఉన్నాడనేసి దావీదు విషయంలో సౌలు అతని గురించి భయపడి ఇంకా అతనితో ఉండనివ్వకుండా అతన్ని సహస్రాధిపతిగా నియమిస్తాడనమాట. ఆ విధంగా నియమించిన తర్వాత దావీదు మంచి స్వబుద్ధి కలిగిన వాడై ఉంటాడనమాట. జనులు కూడా అతను ప్రేమించడం ప్రారంభిస్తారనమాట. ఇది చూసిన సౌలుకి ఇంకా అతని మీద చాలా ఈర్ష్య కలుగుతుంది, ఇంకా అతని మీద చాలా పగ కలుగుతుంది అనమాట. కాబట్టి అతను ఏమన్నా ఆలోచిస్తాడంటే దావీదుని ఏ విధంగా అయినా చంపించేసేయాలి అన్న ఉద్దేశం కలిగి నా చెయ్యి అతని మీద పడకూడదు, కాబట్టి ఫిలిస్తీన్ల చేతిలో అతడు చనిపోయేలాగా నేను చేస్తాను అనేసి దావీదుతో చెప్తాడు. నువ్వు యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధంలో నువ్వు జరిగించు అనేసి ఆ విధంగా చెప్తాడు. చెప్పేసి ఏమంటాడంటే నా కుమార్తె అయిన మేరబుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి ఆ విధంగా చెప్తాడు. కానీ ఆ విధంగా అతడు జరిగించాడనమాట. జరిగించినప్పుడు ఇంకేం జరుగుతుందంటే మీకాలు, ఈ చిన్న కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె దావీదుని ఇష్టపడుతుంది అనమాట. సో ఈ విషయం తెలుసుకున్న సౌలు ఏమనుకుంటాడంటే ఇంకా మీకాల్ని పెట్టుకొని దావీదుని ఏ విధంగా చంపించేసేయాలి అనే ఉద్దేశంతో అతడు తన సేవకులతో దావీదుతో ఏమని చెప్పిస్తాడంటే మీకాల్ని నేను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అనేసి అతనికి ఆ విధంగా చెప్పండి. చెప్పేసి ఇంకేమని చెప్పండి అంటే నేను ఎలాంటి కట్నంని కూడా నేను కోరుకోవట్లేదు, కానీ ఫిలిస్తీన్లలో 100 మందిని అతడు నాశనం చేయాలనేసి ఆ విధంగా అతనికి సవాల్ పెట్టండి అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు సేవకులు సౌలు చెప్పిన విషయాన్ని దావీదుకి చెప్తాడనమాట. సో దావీదు కూడా మీకాల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కలిగి అతను ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్లలో 100 మందిని కాదు కానీ 200 మందిని అతను హతం చేసి ఆ లెక్కని పూర్తి చేస్తాడనమాట. మీకాలు అనే దానికి అర్థం స్ట్రీమ్, ఇంకా లేకపోతే బ్రూక్, అది ఊట జల అనేసి దానికి అర్థం అనమాట. సో దావీదు ఈ విధంగా నమ్మకంగా జీవిస్తున్న సమయంలో ఫిలిస్తీన్లు అతని మీదకి యుద్ధానికి వచ్చిన సమయంలో కూడా అతను వివేకం కలిగి వారిని జయించేవాడు అనమాట. సో ఈ విషయాలన్నీ చూసి కూడా సౌలుకి అతని మీద భయం కలుగుతుంది అనమాట. ఎందుకంటే అతడు గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మారిపోతుంటాడనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే సౌలు దావీదుని ఏ విధంగా చంపించేసేయాలి అన్న ఒక ఉద్దేశం కలిగి అతని సేవకులకి ఇంకా అతని కుమారుడైన యోనాతానుతో ఏమని చెప్తారంటే మీరు దావీదును చంపివేయాల్సింది అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు యోనాతాను
దావీదుకు ప్రాణ స్నేహితుడు కాబట్టి అతను దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి నేను అతనితో ఏదో ఒక విషయం మాట్లాడతాను, అది కన్ఫర్మ్ చేస్తాను అనేసి ఆ విధంగా అతను ఏం చేస్తాడంటే యోనాతాను సౌలుతో మాట్లాడతాడనమాట. నువ్వు ఎందుకు దావీదును చంపాలనుకుంటున్నావు? అతడు గొలియాతును చంపేసి ఇజ్రాయేలీల ప్రజలకి గొప్ప రక్షణను అతను కలుగజేశాడు. అది చూసి నువ్వు కూడా చాలా సంతోషించావు కదా. ఇప్పుడు నిరపరాధి అయిన అతన్ని నువ్వు చంపేసి ఎందుకు పాపం చేయాలనుకుంటున్నావు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు సౌలు అంటాడు, సరేలే నేను చంపనులే అనేసి ఆ విధంగా అతడికి మాట ఇస్తాడనమాట. ఈ విషయము యోనాతాను దావీదుతో చెప్తాడు. అతడు నేను చంపాలనుకోవట్లేదు కాబట్టి నువ్వు నిర్భయంగా ఉండు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు తిరిగి దావీదు మళ్ళీ సౌలు యొక్క సన్నిధికి వచ్చి అతడు నిర్భయంగా ఉంటాడనమాట. కానీ మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందంటే ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు అక్కడ గొప్ప వధ జరిగి దావీదు అది జయించేసి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అతడు ముందులాగే మళ్ళీ ఈటని అతని మీదకి విసిరి అతన్ని చంపేయాలనుకుంటాడు. సో అప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోతాడనమాట. సౌలు నెక్స్ట్ రోజు ఏం చేస్తాడంటే తన దాసులను పంపిస్తాడనమాట. పంపించేసి అతన్ని చంపేసేయమనేసి ఆ విధంగా వారిని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు మీకాలు ఇంకా చాలా యుక్తితో అతని స్థానంలో ఒక మేకబొచ్చును అవన్నిటిని పెట్టి దావీదుకి ఆరోగ్యం బాగలేదు అనేసి ఆ విధంగా కొన్ని విషయాలు చెప్పి అక్కడ దావీదుని ఆమె తప్పించేస్తుంది అనమాట. ఈ విషయం తెలుసుకున్న సౌలు మీకాలు అతన్ని కాపాడింది అని తెలుసుకున్న సౌలు ఆమె మీద చాలా కోప్పడతాడనమాట. అక్కడి నుండి దావీదు ఇంకా అతను తన ప్రాణం కొరకు ఇంకా సౌలు నుంచి పారిపోవడం ప్రారంభిస్తాడనమాట. అక్కడి నుంచి అతను సమూయేలు దగ్గరికి వెళ్తాడు. రామాలోని సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు ఇంకా దావీదు ఇద్దరు కలిసి నాయోతులోనికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటారనమాట. సో వారు అక్కడ ఉన్నారని తెలిసి సౌలుకి తెలిసినప్పుడు అతడు తన దూతలను అక్కడికి పంపిస్తాడు దావీదును తీసుకొని రమ్మని. అయితే ఆ విధంగా పంపించినప్పుడు 3 గుంపులను అక్కడ పంపిస్తారు. ఒకరి తర్వాత ఒకరు 3 కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ప్రవక్తల మధ్యలో వాళ్ళు కూడా ప్రవచించడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకా స్వయంగా లాస్ట్కి ఇంకా సౌలే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను కూడా అక్కడ ప్రవక్తల మధ్యలో అతడు కూడా ప్రవచించడం ప్రారంభమవుతుంది అనమాట. సో అక్కడి నుంచి దావీదు ఏం చేస్తాడంటే తిరిగి యోనాతాను దగ్గరికి అతడు పారిపోయేసి వస్తాడనమాట. పారిపోయేసి వచ్చి అక్కడ యోనాతానుతో అతడు ప్రాణ స్నేహితులు కాబట్టి అక్కడ యోనాతానుతో మాట్లాడతాడు. నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేశానని నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు అనేసి ఆ విధంగా అతడు చాలా బాధపడతాడనమాట. మరణంకి నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉంది అనేసి అక్కడ యోనాతానుతో చెప్పి అతను చాలా బాధపడతాడనమాట. బాధపడేసి ఏమంటాడంటే నీ తండ్రి చేతిలో చావడం కంటే నువ్వే నన్ను చంపేసి అని అన్నప్పుడు యోనాతాను చెప్తాడు, నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పేసి ఏమంటాడంటే సరే నువ్వు ఈ చైన్లో అతడు దావీదు చెప్తాడు నేను ఈ చైన్లో దాక్కుంటాను అనేసి చెప్పినప్పుడు సరే ఇక్కడ నువ్వు దాక్కొని నేను రేపు నా తండ్రితో నేను మాట్లాడతాను. ఎందుకంటే మరుసటి రోజు అమావాస్య అనమాట. సో అమావాస్య సమయంలో దావీదు అక్కడ సౌలుతో కలిసి అక్కడ భోజనం చేయవలసి ఉంటుంది అనమాట. సో దావీదు ఏమని చెప్తాడంటే రేపు నేను రాను కాబట్టి ఒకవేళ నా స్థానంలో ఖాళీగా ఉండడం చూసి సౌలు అడిగాడు అనుకో అతడు తన తండ్రి యొద్దకి వెళ్ళాడు, బలులు అర్పించడానికి వెళ్ళాడు అనేసి నువ్వు ఆ విధంగా చెప్పు. ఒకవేళ అతడు కోపగించుకున్నాడు అనుకో అతడు నన్ను చంపాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు, అతడు ఆ విషయం పట్టించుకోలేదనుకో అంటే అతడు ఇంకా మంచి మనసుతోనే ఉన్నాడు అనేసి అర్థం అనమాట. ఈ విషయం నువ్వు నాకు తెలియపరచు అనేసి అక్కడ యోనాతాన్తో చెప్తాడు. సో యోనాతాన్ అంటాడు సరే నేను ఆ విషయాన్ని కనుక్కుంటాను. ఒకవేళ నా తండ్రి నిన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళనీయని ఎడల అది నాకు గొప్ప కీడు జరుగుతుంది. ఒకవేళ నేను వెళ్ళనిచ్చిన ఎడల నువ్వేం చేయాలంటే నువ్వు నీ రాజ్యాన్ని స్థిరపరచుకున్న సమయంలో ఒకవేళ నేను బ్రతికి ఉంటే నువ్వు నా మీద దయ చూపించాలి. ఒకవేళ ఎందుకంటే సౌలుతో ఎప్పుడు కూడా యోనాతాను యుద్ధరంగంలో ఉంటాడు కదా, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా సంతతి మీద నువ్వు దయ చూపించాలనేసి ఆ విధంగా అక్కడ యెహోవాను సాక్ష్యంగా పెట్టి అక్కడ వాళ్ళిద్దరూ తీర్మానం తీసుకుంటాడనమాట. సో దావీదు దానికి ఒప్పుకుంటాడు. సో మరుసటి రోజు వెళ్ళిన తర్వాత అమావాస్య రోజు ఇంకా దావీదు అక్కడ ఉండడు కాబట్టి 2 రోజులు చూసిన తర్వాత సౌలు అక్కడ యోనాతాన్ని అడుగుతాడు ఎందుకు రాలేదంటే ఈ విధంగా అతడు బలులు అర్పించడానికి వెళ్ళాడు అన్నప్పుడు ఇంకా చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చేసి నువ్వు అతన్ని చేర్చుకున్నావు కదా యోనాతాన్న, నువ్వు అతని దావీదును నువ్వు చేర్చుకున్నావు, అతడు బ్రతికినంత కాలం కూడా రాజ్యము నీకు స్థిరపడదు అనేసి నేను ఖచ్చితంగా అతడు చావవలసిందే అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పేసి ఇంకా అక్కడ
యోనతాన్ మీద అతను ఈట విసురుతాడనమాట. ఈట విసిరినప్పుడు అక్కడ యోనతాను అది తప్పించుకొని ఇంకా సౌలు ఏ విధంగా దావీదుని చంపాలన్న ఉద్దేశంతో ఉన్నాడనేసి అతడు ఇంకా కన్ఫర్మ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ రోజు దావీదు దగ్గరికి వెళ్ళి నా తండ్రి నిన్ను ఇలా చంపాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి పారిపో అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకొని చాలా గట్టిగా ఏడుస్తారనమాట. ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఇంకా అక్కడ నిబంధన చేసుకొని దావీదు తన మార్గంలో వెళ్ళిపోతాడు. ఇంకా యోనాతాను కూడా తిరిగి అతను రాజ్యంకి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత ఏమవుతుందంటే దావీదు నోబులోని అహీమెలెకు దగ్గరికి అతను యాజకుని దగ్గరికి అతడు వెళ్తాడనమాట. చాలా ఆకలితో అక్కడికి వెళ్తాడనమాట. అతనికి తినడానికి ఏం లేనప్పుడు యాజకులు తినవలసిన ప్రతిష్ఠితమైన రొట్టెలని కూడా అక్కడ దావీదుకి అతను ఇస్తాడనమాట. ఇంకా ఆ రొట్టెలు తిని ఇంకా అక్కడ గొల్యాతును చంపిన ఖడ్గం ఏదైతుందో అది తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు దోయేగు అని సౌలు యొక్క దాసుడు అక్కడ ఉంటాడనమాట. ఈ జరిగిన విషయాలన్నిటిని కూడా అక్కడ అతడు చూస్తూ ఉంటాడనమాట. ఈ విషయాలు దోయేగు చూశాడు కాబట్టి సౌలుకి ఏ విధంగా అతడు చెప్తాడన్న ఉద్దేశంతో అతడు అక్కడి నుంచి ఆకీష్ రాజు దగ్గరికి అతను పారిపోతాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవకులు దావీదుని గుర్తుపడతాడు. గొల్యాతుని చంపిన వాడు ఇతనే కదా అనేసి గుర్తుపట్టేసి ఆకీష్ రాజు ఎదుటకి దావీదును తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ దావీదు ఏం చేస్తాడంటే అక్కడ పిచ్చి పట్టిన వాడిగా అక్కడ అతను యాక్టింగ్ చేస్తాడనమాట. గోడ మీద గీతలు గీయడము, ఇంకా గడ్డంకి చుట్టూ ఇంకా ఉమ్ము రాయడం, అలా పిచ్చి చేష్టలు చేసినప్పుడు ఆకీష్ రాజు అంటాడు, ఏంటి పిచ్చి పడిన వాడిని నా దగ్గరికి తీసుకొని వచ్చారేంటి, వీటితో నాకేం పనుంది అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. సో అక్కడి నుండి అతను పారిపోయి అదుల్లాము అనే గుహలోకి అతడు వెళ్తాడనమాట. అయితే దావీదు అదుల్లా గుహలోనికి వెళ్ళిన తర్వాత సౌలును బట్టి అసమాధానంగా ఉన్న 400 మంది కూడా వెళ్ళి అక్కడ దావీదుతో చేరుతారనమాట. సో అతను వారి మీద అధిపతిగా ఉంటాడు. అక్కడి నుంచి ఆయన మోయాబులోని మిస్పేకు వెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులను అక్కడ మోయాబు రాజు దగ్గర అక్కడ వారిని ఉంచుతారనమాట. అయితే దావీదు కొండలలో ఉంటున్న రోజులన్నీ కూడా అక్కడ వాళ్ళు మోయాబు రాజు దగ్గరే ఉంటారు, దావీదు తల్లిదండ్రులు అనమాట. అక్కడ వారిని ఉంచుకోమని అతను రాజుతో మనవి చేస్తాడనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు సౌలు యొక్క కోపంని బట్టి దావీదు మీదకే కాదు కానీ తన తల్లిదండ్రుల మీద ప్రమాదం పొంచి ఉండొచ్చు. కాబట్టి ఆయన అక్కడ తీసుకెళ్ళి వారిని అక్కడ పెట్టాడనమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే గాదు అనే ప్రవక్త వచ్చి ఇంకా దావీదుతో ఏమని చెప్తాడంటే, నువ్వు ఇక్కడ ఉండకుండా యూదా దేశానికి పారిపో అని చెప్పినప్పుడు ఇంకా అక్కడ నుండి అతను పారిపోయి హారేతుకి అక్కడికి వస్తాడనమాట. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే అహీమెలెకు అనే యాజకుడు ఇక్కడ దావీదుకి అక్కడ సహాయం చేశాడు. కాబట్టి దోయేగు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సౌలు ఏం చేస్తాడంటే అహీమెలెకును పిలిపించి, నువ్వు అతనికి రొట్టెలను ఇంకా ఖడ్గంనిచ్చి నా మీదకి రేపడానికి నువ్వు అతన్ని ఆ విధంగా చేశావు అనేసి ఆ విధంగా చెప్పి ఏమని చెప్తాడంటే తన సేవకులతో ఆ యొక్క అక్కడ 85 మంది యాజకులు ఉంటారనమాట, వారినందరినీ కూడా చంపివేయమనేసి అక్కడ తన సేవకులతో చెప్తాడనమాట. కానీ దానికి వారు ఒప్పుకోరనమాట. కాబట్టి దోయేగు చేతనే అక్కడ 85 మంది యాజకులని అతడు అక్కడ చంపించేస్తాడనమాట. ఇంత ఘోరమైన పాపానికి అక్కడ సౌలు అక్కడ పని చేస్తాడనమాట. సో ఆ విధంగా చంపించేసినప్పుడు అహీమెలెకు కుమారుడైనటువంటి అబ్యాతారు అక్కడ నుండి తప్పించుకొని ఇంకా పారిపోయి దావీదు దగ్గరికి వెళ్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి దావీదు చాలా బాధపడతాడు, నన్ను బట్టి 85 మంది చనిపోయారా అనేసి ఆ విధంగా బాధపడి ఇంకా అబ్యాతార్ని ఇంకా తనతోనే ఉండమనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి అతడు ఎక్కడికి వెళ్తాడంటే కేయిలాకి వెళ్తాడనమాట. కేయిలాకి ఎందుకు వెళ్తాడంటే కేయిలా మీదకి ఫిలిస్తీన్లు వచ్చి దాడి చేసి వారి యొక్క ధాన్యాగారం అంతటిని తీసుకొని వెళ్ళిపోతున్నారనేసి అక్కడ దావీదుకి తెలుస్తుంది అనమాట. సో అతడు దేవుని దగ్గర విచారణ చేసి, నేను ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి వారితో యుద్ధం చేయనా అనేసి, కేయిలా వారిని రక్షించనా అనేసి దేవుని దగ్గర అతడు అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు యుద్ధం చేసి వారిని రక్షించు అని చెప్పినప్పుడు కేయిలా వారిని అక్కడ ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి కేయిలా యొక్క కాపురస్తులని అక్కడ అతడు దావీదు రక్షిస్తాడనమాట. అయితే ఈ విధంగా కేయిలాలో దావీదు ఉన్నాడనేసి సౌలుకు తెలిసినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇంకా మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి కేయిలా యొక్క పట్టణం అంతటిని చుట్టుముట్టేసి దావీదుని అతనితో ఉన్న వారిని కూడా అక్కడ పట్టుకోవాలనేసి ఆ విధంగా అతడు ప్లాన్ చేస్తాడనమాట. ఈ విషయము దావీదుకి తెలిసిపోతుంది. సో దావీదు మళ్ళీ తిరిగి దేవుని దగ్గర అతను విచారణ చేస్తాడు. ఏమనంటే ఇప్పుడు అక్కడ సౌలు వచ్చినప్పుడు ఈ యొక్క పట్టణస్థులు నన్ను అప్పగించేస్తారా అన్నప్పుడు దేవుడు చెప్తాడు, వారు నిన్ను అప్పగించేస్తారు అనేసి దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా అక్కడ నుండి అతను పారిపోయి ఏం చేస్తాడంటే తనతో కూడా 600 మంది వీరందరూ కలిసి పారిపోయి జీపు
జీపు అరణ్యం దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. అరణ్యంలోనికి వచ్చినప్పుడు యోనాతానికి ఈ విషయం తెలుస్తుంది అనమాట. సో యోనాతాను తిరిగి దావీదు దగ్గరికి వచ్చి దావీదుని కలుసుకొని, నిన్ను నా తండ్రి పట్టుకొని జాలడు, నువ్వు కాబట్టి భయపడకు అనేసి, తప్పకుండా నువ్వు ఒక దినంన రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అనేసి దేవుణ్ణి బట్టి అతడు యోనాతాను అక్కడ దావీదుని చాలా బలపరుస్తాడు అనమాట. చూసారా అసలు ఇక్కడ యోనాతాను యొక్క విషయం చూస్తే మనము అతడు ఒక నిష్కపటమైన మనిషిగా కనబడుతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే హిస్టారికల్గా మనం చూస్తే సౌలు తర్వాత రాజుగా ఉండవలసింది ఎవరు? తన కుమారుడైనటువంటి యోనాతాను. కానీ ఇప్పుడైతే యోనాతాన్కి యాక్చువల్గా భయం కలగాలి, నా రాజ్యం పోతుంది, నేను రాజుగా అవ్వలేకపోతాను అనేసి అతనికి భయం కలగాలి. కానీ అతనికి ఎలాంటి బాధ లేదు, ఎందుకంటే అతడు దేవుని చిత్తానికి అతడు అప్పగించుకున్నాడు. దావీదు రాజుగా ఉండబోతున్నాడని దేవుని చిత్తం అతనికి తెలిసింది. సో అతను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇంకా అసలు గొర్రెల కాపరితో రాజకుమారుడు ఎవరైనా అక్కడ స్నేహం చేస్తారా? చేయరు. కానీ అంతగా తగ్గించుకొని యోనాతాన్ అక్కడ దావీదుతో స్నేహం చేశాడు. చేసి ఇంకా ఏమని చెప్తాడంటే, అతను దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచి తిరిగి మళ్ళీ నిబంధన చేసుకొని ఇంకా అక్కడ నుంచి యోనాతాను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంక జీపు వారు ఏం చేస్తారంటే సౌలుకి వర్తమానం పంపిస్తారు. ఇంకా దావీదు వచ్చి ఇక్కడ ఉన్నాడనేసి వర్తమానం పంపించినప్పుడు ఇంకా సౌలు చాలా సంతోషపడిపోతాడు. వారు ఆ విధంగా చెప్పినందుకు సంతోషపడిపోయి ఇంకా అక్కడికి వెళ్ళి వారిని తరపడానికి అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ విధంగా దావీదుని తరుముతున్న సమయంలో ఒక దాసుడు చేయమని చెప్తాడంటే, ఫిలిష్తీయులు దేశంలో చొరబడి ఉన్నారన్నప్పుడు ఇంకా అతను దావీదుని తరుమడం ఆపేసి ఇంకా అతడు తిరిగి ఫిలిష్తీయులని తరమడానికి అతడు వెళ్ళిపోతాడనమాట. అయితే సౌలు ఫిలిష్తీయులని తరమడం మానివేసిన తర్వాత దావీదు ఇంకా అతని అనుచరులు కూడా ఎన్గేది అరణ్యంకి వారు పారిపోయారని తెలుసుకొని సౌలు 3000 మందిని తీసుకొని ఎన్గేది అరణ్యం దగ్గరికి అతను వెళ్తాడనమాట. ఆ సమయంలో దావీదు ఇంకా అతని అనుచరులు కూడా ఒక గుహలో వారు దాక్కొని ఉంటారనమాట. ఆ విషయం తెలియకుండా సౌలు కూడా అదే గుహలోనికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడనమాట. అయితే అప్పుడు దావీదుతో ఉన్న అనుచరులు ఏమని చెప్తారంటే, సౌలు ఇప్పుడు మన చేతికి ఒంటరిగా చిక్కాడు, యెహోవా అతన్ని నీ చేతికి అప్పగించాడు కాబట్టి నువ్వు అతన్ని చంపేసే అనేసి ఆ విధంగా చెప్తారనమాట. చెప్పినప్పుడు దావీదు దానికి ఒప్పుకోడు. అతను ఏమని చెప్తాడంటే, అతను యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి నేను అలాంటి పని చేయను అని చెప్పేసి అతని వస్త్రపు చెంగులో నుంచి ఒక చిన్న ముక్కని అక్కడ అతను కత్తిరిస్తారనమాట. అయితే ఈ విధంగా విశ్రాంతి తీసుకున్న తర్వాత సౌలు లేచి తన మార్గంలో వెళ్తాడనమాట. వెళ్తున్నప్పుడు అతడు కొంచెం ముందుగా వెళ్ళిన తర్వాత దావీదు ఇంకా అతని వెనకాల నుండి అతన్ని గట్టిగా పిలుస్తాడనమాట. పిలిచి అతనితో ఏమని చెప్తాడంటే, జనులు నేను నీకు కీడు చేస్తున్నానని చెప్పిన మాటలని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? ఎందుకు నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు? నిర్దోషి అయిన నన్ను నువ్వు ఎందుకు చంపాలని వెతుకుతున్నావు? అయితే దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ నేను అభిషేకం పొందిన వాడిని చంపను అనేసి నాతో ఉన్నవారు చెప్పినప్పుడు కూడా నేను నిన్ను చంపలేదు. ఇదిగో నీ వస్త్రపు చెంగుని నేను కత్తిరించాను అనేసి ఆ చిన్న ముక్కని చూపిస్తాడనమాట. చూపించి నిరపరాధి అయిన నన్ను నువ్వు చంపాలని చూస్తున్నావు కాబట్టి దేవుడు నీకు నాకు మధ్యలో న్యాయవంతుడై ఉండి అతన్ని మనకి న్యాయం తీరుస్తాడు, తను నన్ను నిర్దోషిగా ఉంచుతాడు అనేసి అక్కడ దావీదు సౌలుతో చెప్తాడనమాట. సౌలు ఆ మాటలు విని ఇంకా అక్కడ చాలా దుఃఖపడతాడనమాట. నువ్వే మాట్లాడుతున్నది నాతో అనేసి చెప్పి ఏమని చెప్తాడంటే, నేను నీకు అపకారం చేస్తున్న సమయంలో, నేను నీకు అపకారం చేస్తున్నా కూడా నేను నీ చేతికి చిక్కినప్పుడు నువ్వు నన్ను చంపివేయకుండా నువ్వు నాకు ఉపకారం చేశావు, నువ్వు మంచి నీతి పరుడవి, నువ్వు నన్ను చంపకుండా విడిచిపెట్టేశావు అనేసి ఆ విధంగా అతను చెప్తాడనమాట. చెప్పేసి ఏమని అంటాడంటే, నీ రాజ్యము స్థిరపరచబడినప్పుడు నువ్వు ఇంకా నా సంతతి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో అనేసి ఆ విధంగా అక్కడ దావీదుతో అతను ఒక ఒడంబడిక అంటే ఒక ప్రమాణం తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత అప్పుడు దావీదు కూడా అతనితో ప్రమాణం ఆ విధంగా చేస్తాడనమాట. అయితే ఇప్పుడు సౌలును అతడు చంపకుండా విడిచిపెట్టాడు కాబట్టి సౌలు ఇంకా అతన్ని ఇంకా చంపడానికి వెంబడిస్తాడు. దావీదుని దేవుడు ఇంకా ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నాడు అనే విషయాలని మనం నెక్స్ట్ లెసన్లో చూసుకుంటామన్నమాట. సో ఈ లెసన్లో మనం చూసుకున్న ముఖ్య విషయాలు ఏంటి మనము ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడు దావీదు అతను పారిపోతున్న సమయంలో అతడు వెళ్ళిన స్థలాలు ఏంటి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు స్లైడ్లో చూసుకుందాం. ఫస్ట్ అతను రామ, నాయోతు, తర్వాత యోనాతాన్తో అతడు వెళ్ళి మాట్లాడతాడు. అక్కడ నుంచి నోబు, తర్వాత అక్కడ నుంచి ఆకీషు రాజు దగ్గరికి, అదుల్లా గుహకు, తర్వాత గాదు ప్రవక్త చెప్పినప్పుడు హారేతుకు, తర్వాత కేయిలా, ఇంకా జీపు అరణ్యము, తర్వాత మాయును, తర్వాత ఎన్గేది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ పాయింట్స్ అన్ని. సో ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, మనల్ని మనం దేవునికి సమర్పించుకునే ఎడల దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఇంకా
మనకి శత్రువుల పైన జయమిస్తాడు. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నాం కదా, దావీదు అతడు దేవుని చిత్తానికి సమర్పించుకొని అతను ముందుకెళ్ళాడు. అంత చిన్నవాడు అంత పెద్ద గొల్యాతుతో ఒక పోట్లాట చేయడం అనేది అక్కడ మామూలు విషయం కాదు కదా. సో అతను ఏ విధంగా వెళ్ళాడు? అతడు దేవుని మీద విశ్వాసం కలిగి, దేవుని యందు అతడు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, దేవునికి అతను అప్పగించుకొని దేవుని పని కొరకు అతడు ముందు వెళ్ళాడు. అక్కడ అతను ఏదో ఒక ఆయుధం తీసుకొని వెళ్ళలేదు, ఒక కత్తియో ఈటను అతడు తీసుకొని వెళ్ళలేదు, కానీ యెహోవా పేరిట అతను వెళ్ళాడు. అతనికి ఉన్న ఆయుధంలేంటి? అక్కడ కత్తియో ఈటను అతనికి ఏ ఆయుధం లేవు, కేవలం విశ్వాసమే అతనికి ఆయుధం. ఇంకా అతనికి బలమే యెహోవా. ఇంకా దేవుని బట్టే అతడు యుద్ధం చేసి ఆ గొల్యాతు పైన అతడు జయం పొందుకున్నాడు. ఆ శత్రువు పైన దేవుడే అతనికి స్వయంగా జయం ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఎవరితో, మనుషులతో మనము పోట్లాట చేయడం కాదు. మన శత్రువులు మనుషులు కాదు కదా. మనకున్న శత్రువు ఎవరు? ఇంతకుముందు కూడా మనం ఒకసారి లెసన్లో విన్నాం కదా, మనకున్న శత్రువు ఎవరు? మనమే శత్రువు. మనల్ని పాపమునకు ప్రేరేపించేది ఏంటి? మనలోని స్వయమే మనల్ని పాపమునకు ప్రేరేపిస్తుంది. కాబట్టి మనమే శత్రువు, పాపమే మనకి శత్రువు. కాబట్టి ప్రతిదినం మనం ఏం చేయాలి? మన స్వయంతో మనకి ఎదురవుతున్న పాపంతో మనం పోరాటం చేయాలి. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ పాపం నుండి దూరంగా వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ పాపం పైన మనకి జయాన్ని ఇస్తాడు. కావలసిన బలంని దేవుడే మనకిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఆపత్కాలంలో దేవుడే మనకి సమీపంగా ఉన్న సహాయం. ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తున్నాం కదా, సౌలు అనేక సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అరణ్యంలోకి, కొండల్లోకి, గుహల్లోకి అనేక చోట్ల అతడు వెళ్ళిపోతున్నాడు. అన్ని చోట్ల కూడా అతనికి ఏదో గొప్ప సైన్యం అతని వెనుక నుండి అతన్ని కాపాడిందా? 3,000 మంది సైన్యం వచ్చినప్పుడు కూడా అతన్ని కాపాడింది ఎవరు? దేవుడే. అతనికి దగ్గరగా ఉన్న సహాయం ఎవరు? కాబట్టి దావీదు కీర్తనలు చెప్తాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అనేసి. ఇప్పుడు మన జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక ఆపత్కరమైన విషయాలు వస్తాయి. వాటన్నిటిపైన మనకి జయాన్ని ఇస్తూ, మనకి అన్ని వేళలా మనల్ని కాపాడుతూ మనకి సహాయం చేసే వ్యక్తి ఎవరు? మన దేవుడే. కాబట్టి దేవుడే మనకి సమీపంగా ఉన్న సహాయం అనమాట. ఇంకా దావీదు విషయంలో మనం చూస్తే అతడు దావీదుని దేవుడు చేయడానికి ముందు ఒక గొప్ప తర్ఫీదు గుండా, ఒక శ్రమల గుండా దేవుడు అతన్ని నడిపించాడు. ఎందుకంటే అది అతని మంచి కొరకే అనమాట. అది ముందు లెసన్స్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్ని కష్టమైన పరిస్థితులు, కొన్ని సమస్యలు, కొన్ని ఆపత్కరమైన సమస్యలు రావచ్చు. అలాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనం ఏదో బాధపడడం కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇవన్నిటి కూడా మనల్ని దేవునిలో పరిపూర్ణులుగా చేయడానికి, క్రీస్తునందు మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్గా మనల్ని నిలబెట్టడానికి, వాటి ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడే మనకి ఆ పరిస్థితులని అనుమతిస్తాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని వేళలా కూడా దేవుని యందు మనం దావీదు వలె ఆశ్రయం కలిగిన వారిగా ఉండాలి. సో లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదా. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు మీ కృపచేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని మీకు సంపూర్ణంగా ప్రభా మీ చేతికి అప్పగించుకునే ఎడల నైనా మీరే మాకు అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించేవారు ప్రభా. పాపము పైన, లోకము పైన, మా స్వయం పైన ప్రభా మీరే మాకు జయంనిచ్చి నడిపించువారై ఉన్నారు ప్రభా. ఆపత్కాలంలో నైనా నమ్ముకున్న సహాయం మీరే తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా దావీదు వలె మీపై మేము ఆధారపడుతూ ముందుకు సాగడానికి మీరే మీ కృప దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.